హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ స్టైల్స్ ఇన్ తెలుగు. మనం ముందు ఒక వీడియో చేసామండి. ఒక బెడ్రూము, కిచెన్ ప్లాట్ఫారానికి వాల్స్, అలాగే ప్లాట్ఫారం కూడా టైల్స్, ఓన్లీ టైల్స్తోని. మొత్తం గ్రానైట్ అనేది ఎక్కడ వాడలేదండి. టైల్స్తో వేయడానికి ఎంత అవుద్ది ఏంటో అనేది నేను ఒక వీడియో చేశాను. అయితే సేమ్ అదే బిల్డింగ్, సేమ్ ఒక బెడ్రూము, ఒక కిచెను, ప్లాట్ఫారం మీరు చూడొచ్చు. అలాగే అయితే ఒక బిల్డింగ్ అయితే వచ్చిందండి. మళ్ళీని ఆ బిల్డింగ్ అయితే చేసాం వర్క్ మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎంత అవుద్దు మెటీరియల్ గేట్ అనేది ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశానండి, మీరు చూడొచ్చు. 25,000 అవుద్దని చెప్పేసి చేశానండి. అప్రాక్సిమేట్లీ 25,000 అవుతుంది, అంతకన్నా ఎక్కువ అవుతుంది ఒక బెడ్రూమ్కి, కిచెన్కి. చూడొచ్చు. ముందు ఒక వీడియో పెట్టాం కదండి, వ్లాగ్ చేసాం కదా, ఇది రెండో వ్లాగ్ అండి. ఇది ఇందులో కిచెన్కి అయితే వాల్స్ అయితే వేయాలి. ఇవాళ వాల్స్ అయితే వేస్తాను. మా వాళ్ళు అయితే అపాక్సీ పెట్టేసి మొత్తం క్లీనింగ్ కూడా చేశారు. చూడొచ్చు, గదికి బ్లాక్ అయితే వేసామండి. ఈ టైల్స్ లాక్డౌన్ టైంలో తెచ్చి పక్కనెట్టుకున్నారండి. వీటికి 4 విముక్తి వచ్చింది. దాదాపు 5 years అయిపోయింది మనకు కరోనా వచ్చి. చూడొచ్చు, ప్లాట్ఫారం అయితే 1 by 1 అయితే వేసామండి. కింద అంతా వైట్ వేసి పైన అయితే డార్క్ వేసామండి. చూడొచ్చు, ఇది ఆఫ్టర్నూన్ టైంకి ఇలా అయితే వేసాం. చూసారా, ఇక్కడ కూడా గోల్డే పెడతాం. ఇక్కడ కూడా గోల్డ్ ప్రిఫర్ చేసాం వైట్కి. చాలా మంది ఎపాక్సీ అండి, V-Bond వారిది. చూడొచ్చు, ఇది 3 కాంబైన్డ్ మెటీరియల్ తీసుకున్నాం మేము. 2 లిక్విడ్స్, 1 పౌడర్ అయితే ఇచ్చారు. ఇంకా ఎపాక్సీ అయితే పెడుతున్నారు. నేనైతే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాను కిచెన్ వాల్స్కి. దాదాపు ఎపాక్సీ కూడా అయితే పెట్టేశారు. క్లీనింగ్ కూడా అయిపోయింది. చూడొచ్చు, జాయింట్లు గోల్డ్ అయితే వచ్చింది. వర్క్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇంకా 1 by 1 అని చెప్పాం కదండి. పైన ఏమో డార్క్, కిందేమో వైట్. చూడొచ్చు, ఫుల్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. క్లీనింగ్ సెక్షన్కి అయితే వచ్చాం. చూడొచ్చు కంప్లీట్ వీడియో మీరు. కరెంట్ అయితే లేక అక్కడ షేప్ అయితే గీసుకున్నాం. చూస్తారు కదండి, రెడ్ మార్క్తో పెట్టినేమో కరెంట్ లేదని చెప్పేసి పైన మార్కెట్టాం. రేపైతే కట్ చేయాలి నెక్స్ట్ డే వెళ్ళి. చూడొచ్చు, నీళ్ళు కూడా రాకుండా బద్ద అయితే కట్టాం. ఇక్కడ ఐటీ పెట్లతో పెట్టాం కదండి. ఇదైతే వచ్చేసి టైల్ అయితే వేయమన్నారు, అప్పటికప్పుడే అంటించాం. దాని మీద టైల్స్ వేసిన దాని లుక్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, ఇటు పెట్టుతో అయితే పెట్టాం కదండి. ఇప్పుడు దానికైతే టైల్స్ అయితే వేయాలి. గడప కూడా వేయమన్నారు. గడప కూడా మీకు నెక్స్ట్ చిన్న బ్లాగ్ చేస్తాను. బయట బాత్రూమ్ కూడా ఉండిపోయింది, ఆ బాత్రూమ్ చేసినప్పుడు వీడియో పెట్టినప్పుడు అది కూడా పెడతాను. గడప అయితే వైట్ టైల్స్ అయితే వేసాం. చూడొచ్చు, మొత్తం కంప్లీట్ ఫిక్సింగ్ అయితే అయిపోయిందండి. దీని మీద కూడా అయితే టైల్స్ వేస్తాం. చూడొచ్చు, 1 by 1 కిందేమో వైట్ ఇచ్చి పైన ఏమో బ్లాక్ ఇచ్చాం. పైన బ్లాక్ వేసింది, కింద ప్లాట్ఫారం కూడా సేమ్ బ్లాక్ వేసామండి. కంప్లీట్ ఫిక్సింగ్ అయితే అయిపోయిందండి. లాన్ వర్క్ అంతా అయిపోయింది. మనకి పెండింగ్ బయట బాత్రూమ్ ఉంది, చూసారు కదండి. దీనికి కూడా అయితే టైల్స్ అయితే వేసాము. సపోర్ట్కి ఎల్ క్లాంప్లు అయితే ఇచ్చాము. వర్క్ అయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. ఇది అపర్ణ విటీరియో టైల్స్ తెచ్చుకున్నారండి వీళ్ళు. షెల్ఫ్లో కూడా వేస్తాం, మీరు చూడొచ్చు. షెల్ఫ్లో బార్డర్ లోపల అయితే అవసరం లేదండి, ఎందుకంటే వాటికి బాస్కెట్లు అయితే వచ్చేస్తాయండి. అందుకని చెప్పి మేము లోపల అయితే వేయం. లోపల వేస్ట్, చుట్టూ అయితే గ్రౌట్ అయితే పెట్టేస్తాం, చీమలు అయితే వెళ్ళకుండాని. మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, బ్లాక్ బార్డర్ అయితే ఇచ్చాము వైట్కి ఎప్పుడు ఆపోజిట్ బ్లాక్ ఇచ్చుకుంటే చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. గడప అయితే చూడొచ్చు మీరు. బాత్రూమ్ అయితే పెండింగ్ ఒకటి ఉందండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.